అందరికీ నమస్కారం. నేను మీ భూపతిని. మాఘమాసం మొదలైంది. ఈరోజు మనం తడకలేరు సమీపంలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చాము. దేవాలయాన్ని కూడా చూపించబోతున్నాను. ఇక్కడి నుంచి మనం ఒక 40 కిలోమీటర్లు హైదరాబాద్ రూట్లో, గుత్తి రూట్లో మనం ప్రయాణించాల్సింది. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తాను. అందరికీ నమస్కారం. మనము పెద్దగూడూరు గ్రామానికి వచ్చేసాము. అనంతపురం జిల్లా పెద్దగూడూరు మండలం పెద్దగూడూరు గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి మాత టెంపుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ విశిష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2024 జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ చేసినప్పుడు సంవత్సరం అయింది. అక్కడ చేసినటువంటి ఇప్పుడు మనం పెద్దగూడూరు మండలం శ్రీ 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 చౌడేశ్వరి మాత ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత, ఇక్కడ ప్రతిష్ట జరిగినటువంటి విధానము, అసలు ప్రతిష్ఠింపజేయడానికి కారణాలు ఏంటి అనేది విషయం ఇక్కడ స్థానిక పురోహితులు ఆనంద్ కుమార్ గారితో మనం ఈ యొక్క ఆలయం గురించి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. అసలు ఆలయ ప్రతిష్ట, విగ్రహం ప్రతిష్ట ఏం జరిగింది, అసలు చేసినటువంటి శిల్పి ఎవరు, ఈ విషయాలు దయచేసి మీరు కొంచెం తెలియజెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం జాతవేదతే సునమామసో మామరాజీయతో నిదాతి వేదః సనః పర్షదదు దుర్గాని విశ్వామేవ సింధుం దురితాగ్నిః. నమస్తై 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 మహాదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆర్య 400 సంవత్సరాల క్రితం రాయలవారి 15వ శతాబ్దంలో రాయలవారి చేతుల మీదుగా నిర్ణయించబడిన ఆలయం ఇది. గ్రామ రక్షకిగా, సర్వ బంధు రక్షకిగా అమ్మవారు ఉండేది. ఒకప్పుడు ఇది అక్కడ దారు విగ్రహంగా, అంటే చెక్కతో చేసిన విగ్రహంగా ఉండేది అది. తర్వాత ఎన్నో కారణాల వల్ల గుడి అన్ని రకాల ఇబ్బంది కలగడం, ఆ చెక్క విగ్రహం కాబట్టి అన్ని రకాలుగా తోల్చుకుంటూ వెళ్ళిపోవడం, విగ్రహం భిన్నమయ్యే పరిస్థితి రావడం వల్ల నీలూరు నారాయణ స్వామి, వెంకటనారాయణ వాళ్ళ అన్నదమ్ములు, రామసుబ్బయ్య గారు, నేను అందరూ కొంతమంది ధర్మకర్తలందరూ కలిసి
ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలా అని అనుకొని ఒక శుభముహూర్తం నిర్ణయించుకొని దీన్ని తీయాలా అని చెప్పి ఆలోచన చేసి CGF దేవాదాయ శాఖ ద్వారా దీన్ని ప్రయత్నం చేసి తరువాత దీన్ని బయటికి అమ్మవారిని బయటికి బాలాలయం చేసి తర్వాత మైసూరు శిల్పి యోగి మహారాజ్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఈ ఊరి దేవాలయానికి అమ్మవారిని విగ్రహం ఇవ్వడం చాలా ఆనందదాయకం మాకు. రెండో విషయం ఏంటంటే ఆ యోగి మహారాజ్కి ఈ చౌడేశ్వరి మాత ఇంటి దేవత కావడం కూడా మాకెంతో అదృష్టకరమైందని మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. 2023లో అంటే బాలరాముడు ప్రతిష్టకు ముందే ఆంధ్రప్రదేశ్లోనే మేము మొట్టమొదటిగా యోగి మహారాజ్ చేతుల ద్వారా చెక్కిన ఈ శిల్పాన్ని ఈ ఊరిలో ప్రదర్శించడం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది. ఇది సత్యము ముమ్మాటికి సత్యం. కాబట్టి ఇది ఎన్నో అందరూ వ్యయ ప్రయాసలకు ఎదుర్కొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్ణయించడం జరిగింది, కట్టడం జరిగింది. తొగటవీర క్షత్రియులైతేనేమి, ఊరి గ్రామ ప్రజలైతేనేమి, మండల ప్రజలైతేనేమి ఎవరైనా కానీ పోయి అడుగుతానే మాకు అన్ని విధాలుగా సహకారాలు ఇచ్చినారు ప్రతి ఒక్కరు కూడా. తర్వాత అందరూ కూడా ఈ యొక్క సహకారం చేసినానికి ఇంత అద్భుతమైన గుడి కట్టగలిగినటువంటి ఆనంద్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో మరి ఆయన ఫేస్బుక్ ద్వారా గొప్ప శిల్పి ఎవరని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేయడం జరిగింది. అందులో అరుణ్ యోగిరాజ్ అని చెప్పి మరి ఆనంద్ కుమార్ శర్మ గారు సూచించడము, తదుపరి ఆనంద్ కుమార్ శర్మ గారు, నారాయణ స్వామి గారు, రామసుబ్బయ్య, మిగతా వెంకటనారాయణ అందరూ మొదలైన వ్యక్తులందరూ అరుణ్ యోగిరాజుని కలిసి ఆయనతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం 2019 సంవత్సరంలో అరుణ్ యోగిరాజుని కలవడం జరిగింది. తర్వాత ఆయనతో అరుణ్ యోగిరాజు గారితో మరి అమ్మవారు శ్రీ చౌడేశ్వరి మాత విగ్రహాన్ని చెక్కించడం జరిగింది. మరి అంతేకాకుండా ఆలయ ప్రతిష్టలో మరి ఈ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత శ్రీ హంపి పీఠాధిపతి అయినటువంటి ఈ విద్యారణ్య భారతీయ స్వామి వారిచే విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. మరి ఆ కార్యక్రమము చాలా వైభవపేతంగా జరిగింది. మరి గుడి ప్రతిష్టల గురించి మరి ఈ గుడిలో మొత్తం 16 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభానికి ప్రతి దేవతామూర్తుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి, ఎంతో రమణీయంగా ఉన్నాయి. అలాగే గర్భగుడి గోపురం చుట్టూ కూడా దేవతామూర్తి ఉత్సవాలు చెక్కబడ్డాయి. మరి ముఖ్యమైనటువంటి దసరా ఉగాది కార్యక్రమాల్లో మరి ఊరిలో ఉన్నటువంటి కోట చెన్నకేశ్వర దేవాలయం నుంచి ఇక్కడికి ప్రభలు దేవతా ఉత్సవం ద్వారా ఇక్కడికి ప్రభలు ఇచ్చేసి మరి అమ్మవారిని ప్రదక్షిణ చేసుకొని వెళ్తాయి. అదేవిధంగా ఈ అమ్మవారికి చౌడేశ్వరి జయంతి రోజున జ్యోతుల మహోత్సవానికి గొప్ప కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఆ కార్యక్రమం రోజున తొగటవీర క్షత్రియులు, గ్రామ ప్రజలు అందరూ కూడా మరి భారీగా తరలి వచ్చి అమ్మవారికి ముక్కులు తీర్చుకొని వారి కోరికలు నెరవేర్చుకుందరు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ. అదిగాక ఈ యొక్క అమ్మవారిని ముక్కుంటే అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని చెప్పి కోరిన కోరికలు తీర్చే చౌడేశ్వరి మాత అని కూడా ఇక్కడ పిలుచుకోబడతారు. విగ్రహాలన్నీ కూడా ప్రదర్శన చేసుకొని అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని ఇక్కడికి వెళ్ళడం, మళ్ళీ తిరుక్కొని తన గుడికి తను చేరుకోవడం ఇక్కడ విశిష్టత. ఇక్కడ కాలభైరవ స్వరూపమైనటువంటి అక్కడ ఉన్నాడు స్వామీజీ, కాలభైరవుడు. ఆయన దాని కింద ఉన్నాడు కాబట్టి అక్కడ దాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి ఇంకా ప్రభావం పెరిగింది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం హంపి పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతి వారి దివ్య హస్తములచే దీనిని ప్రతిష్ఠించబడడం జరిగింది. చాలా సంతోషం, మీరు చక్కటి విషయాలు తెలియజేస్తారు. ఇప్పుడు చూశారుగా, క్రీస్తు శకం 15వ శతాబ్దంలో కృష్ణనారాయణ వారు స్థాపించినటువంటి అమ్మవారి ఆలయం జీర్ణోద్ధరణ జరిగిన తర్వాత గ్రామస్తులు మరియు పంతులు వారు అందరూ కూడా ఎంతో చేసి ఇక్కడ సరే ఎలాగైనా సరే మరి అమ్మవారి ప్రతిష్ఠించాలని ఒక బలమైన కోరికతో వారు ఏ విధంగా అయితే మూలవేట విగ్రహం అయోధ్య మందిరంలో బాలరాముని విగ్రహం చెక్కడానికి మైసూరు శిల్పి అరుణ యోగరాజు వారి ద్వారా వీరు ఎంతో శ్రమ కోర్చి యూట్యూబ్ ద్వారా
ఫేస్బుక్ ద్వారా వారి అడ్రస్ కనుక్కొని వారిని సంప్రదించి, అంటే 2023 సంవత్సరంలోనే ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే అయోధ్యలో రాముని ప్రతిష్ఠ జరిగే సంవత్సరం ముందే ఇక్కడ జరిగింది, కానీ వెలుగులకు రాలేదు. సో ఈ సందర్భంగా మనము సాక్షాత్ ఇది ఒక రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహంగా మనం భావించవచ్చు. అట్లాంటి మహత్తరమైనటువంటి అమ్మవారి ఈ యొక్క చౌడేశ్వరి మాతను మీరందరూ కూడా చౌడేశ్వరి మాతను దర్శించుకుందాం, మరి యొక్క ఈతిబాతుల నుంచి బయటపడతాం.